దండు కన్నకర్ అండ్ లతా మేడం. సో ఫస్ట్ లేడీస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి లత. మా విలేజ్ గజ్వేల్. మా సార్కు హెల్ప్ చేస్తుంటాను. గుడ్ మార్నింగ్. సో ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నా నేను, చాలా హ్యాపీగా ఉంది. సో నిజంగా సో టైం లేదు. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నాను, ఎందుకంటే మాటలు వస్తలేవు నాకు. లాస్ట్ 1.5 year ఏదైతే ఉందో ఆ 1.5 year లాస్ట్కి వచ్చి కూర్చున్నాను నేను, కానీ నాకు ఏం అర్థం కాలేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ పేరెంట్స్, అదేవిధంగా నాకు విద్య నేర్పిన గురువులకు థ్యాంక్ యూ. సో సమాజంలో జీవించడానికి మనకు కావాల్సింది డబ్బు కాబట్టి, సో సమాజాన్ని సాధిస్తూ ముందుకెళ్ళడానికి ఒక మంచి ఆపర్చునిటీ కల్పించిన సో మా గ్రేట్ అప్లైన్ సో మేడం లిస్ట్లో కనుక నా పేరు లేకుంటే నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చేది ఉండేది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కల్పన మేడం. అదేవిధంగా ప్రతి అణువున అనుక్షణం మమ్మల్ని ఒక వేలో నడిపించేది సో భరత్ పొన్నోజీ, అదేవిధంగా సంధ్యారాణి మేడం, వేణు సార్ థ్యాంక్ యూ సార్. సో అప్ టు భారతి సార్ వరకు థ్యాంక్ యూ. ఎందుకంటే మనకు ప్రతి విషయంలో కూడా చేదోడు వాదోడుగా మన పేరెంట్స్ ఎంత ముఖ్యమో, అదేవిధంగా సమాజంలో ముందుకెళ్ళడానికి మనకు ఆర్థిక ఫైనాన్స్ అంత ముఖ్యం. అలాంటి విషయంలో మనకు ప్రతి విషయంలో నీవు సక్సెస్ అవుతావు, నీ వల్ల అవుతుంది. ప్రతి విషయంలో కూడా చేసే పని నువ్వే అని చెప్పేసి మాకు చాలా విషయాలు నేర్పారు. కానీ చాలా హ్యాపీగా ఉంది. బిఫోర్ వెస్టీజ్ ఏదైతే ఉందో నేను ఒక ప్రైవేట్ జాబ్, కానీ నేను టీచర్ జాబ్ వరకు వెళ్ళాను. కానీ 6 మార్కుల నాది సోషల్ స్కూల్ అసిస్టెంట్ మిస్ కావడం జరిగింది. కానీ చాలా బాధపడ్డాను. కానీ నాన్నమ్మ ఒకటే అన్నది, ఏది జరిగినా మన మంచి కోసమే అని చెప్పేసి. కానీ లైఫ్ ఏదైతే ఉండేనో నా గోల్ ఒకటే ఉండే, టీచర్ జాబ్. కానీ ఇప్పుడు కూడా నేను చేస్తుంది కూడా అదే, ఎందుకంటే ఎంతోమందికి విద్య నేర్పాలి కదా. సో ఇది కూడా అదే కదా, అవునా కదా. సో చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఎక్కడికి పోలేదు. మనం ఏదైతే యూనివర్స్కి అందిస్తామో, ఏదైతే డ్రీమ్స్ ఉంటుందో, ఎప్పటికీ విదేశం ఏదైతే చేసుకుంటామో ఖచ్చితంగా అదే జరుగుతుంటుంది. కానీ అక్కడ ఏదైతే నేను ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వచ్చి టీచర్ జాబ్ చేస్తే ఇన్కమ్ వచ్చి ఒక 70,000 ఉండొచ్చు, కానీ కాలేజీ తీసుకోకపోయేది. కానీ ఇక్కడ నుంచి ప్రతి ఒక్క డ్రీమ్, కానీ అవి నాకు అనిపిస్తుంది వెస్టేజ్లోకి రాకముందుకు డ్రీమ్స్ అంటే తెలియదు, అసలు డ్రీమ్ అనేది తెలియదు. పెట్టుకున్నా కానీ భయం, ఎందుకంటే నా వల్ల అవుతుందా, నేను సాధిస్తానా అన్నొక భయం. కానీ నేను బిఫోర్ వేస్టేజ్ కన్నా సో ఆఫ్టర్ వేస్టేజ్ చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను నా యొక్క డ్రీమ్ కార్ అచీవ్ అయినాను. సో టాటా పంచ్ కార్ తీసుకున్న 11 లక్షలు పెట్టి, అదేవిధంగా సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అక్కడ 6 ఏళ్ళు చేస్తే, నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తే నా యొక్క ఇన్కమ్ వచ్చేసి 12,000. కానీ ఇక్కడ ఒక 2 సంవత్సరాలు చేస్తే నా యొక్క ఇన్కమ్ వచ్చేసి 70,000. సో లీడర్స్ ఇక్కడ బయట ఎక్కడ పోయినా కానీ, ఏ ప్రొఫెషనల్ ఉన్నా కానీ మనకు ఎలాంటి ఫ్రీడమ్ ఉండదు. కానీ ఇన్కమ్ అయితే స్టార్ట్ అయింది, కానీ ఆగదు. ఓకే, సో లీడర్స్ ఇక్కడ చాలామంది సమాజంలో ఉంటారు.
సక్సెస్ కాకముందుకు శత్రువులు ఉంటారు, సక్సెస్ అయినా కూడా శత్రువులు ఉంటారు. ఎందుకంటే సక్సెస్ కాకముందుకు ఒకటే, ఎవ్వరు విన్నారు నీ వల్ల అయితే అని చెప్పేసి శత్రువులు ఉంటారు. సక్సెస్ అయినాక ఉంటుంది ఏముంటుందంటే నా వల్లనే వీడు సక్సెస్ అయ్యిండు, చలో కమిషన్ నా మీదకి పోతుందని చెప్పేసి. రైట్. సో ఇక్కడ ఎప్పుడైతే మనము మన అప్లయన్స్ చేయబట్టుకొని కమిట్మెంట్గా కన్సిస్టెన్సీగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన సక్సెస్ ఎక్కడ ఆగదు. ఎక్కడ అంటే ఎక్కడ ఆగదు. ఎందుకంటే మన యొక్క సక్సెస్ అనేది మన అప్లయన్స్ తెలుసు కాబట్టి. ఓకేనా? సో ఎవరు ఏమైనా సరే ఇక్కడ ఊకునేది మనమే, చేసేది కూడా మనమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లయన్స్ చేయి పట్టుకోండి. 2 ఒక 5 years కమిట్మెంట్గా కన్సిస్టెన్సీ ఉన్నట్టయితే మనం అనుకున్న డ్రీమ్కు ఈజీగా అచీవ్ అవుతాం. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్.